స్టెప్ ఏంటంటే కుక్కర్లో చూడండి కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళలో వంకాయలు ఎప్పుడైనా సరే కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని ఈ నీళ్ళల్లో వేసుకుందాం. కొన్ని వంకాయలు, అలాగే ఒక టమాటా ఉడకబెట్టుకోవాలి. టమాటాను కూడా వంకాయలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. అందుకే టమాటాని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసా. అలాగే ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకోవడం వల్ల కమ్మటి రుచి వస్తుంది. ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా ఇందులో కాస్తంత చింతపండు. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, మరి ఎక్కువ నీళ్ళు వేస్తే కూడా బాగుండదు, కొద్దిగా నీళ్ళు. అలాగే తగినంత ఉప్పు ఇందులో వేసుకోవాలి. అలాగే కాస్తంత పసుపు. వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 1 లేదా 2 విజిల్లు పెడితే సరిపోతుంది. వంకాయ, టమాటా ఇంకా ఉల్లిపాయ 3 తొందరగానే ఉడికిపోతాయి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్లు రానిద్దాం. కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం పచ్చి పేస్ట్ చేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే కొత్తిమీర, ఈ మూడిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా అంటే కొంచెమే. దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఇలాగే పచ్చిగా. ఇలా కాస్త కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది. కుక్కర్ విజిల్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేద్దాం. ఒక 2 విజిల్లు వచ్చాయి. కాస్త చల్లగా అయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. వంకాయలు, టమాటాలు ఇంకా ఉల్లిపాయలు, కొంచెం చింతపండు వేస్తే ఆ పులుపుతో చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తంతో అయినా ఇలా మ్యాషర్తో అయినా చక్కగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, కాస్త జీలకర్ర వేసాం. అలాగే వెల్లుల్లి, ఆ వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. పచ్చి వెల్లుల్లి వేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆన్ చేద్దాం. అయితే ఈ తాలింపులో మటుకి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. రెగ్యులర్గా పచ్చళ్ళలో కొంచెం ఎప్పుడు మనం నూనె ఎక్కువే వేసుకుంటాం, బట్ ఇందులో మటుకి కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది. నూనె మటుకు ఎక్కువ వేసుకొని కొంచెం నూనె ఎక్కువ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. దానికోసం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం మెంతులు తాలింపులో వేస్తే బాగుంటుంది. ఎండుమిరపకాయలు ఎలాగో వేసుకుంటాం, కరివేపాకు ఎలాగో మనం వెల్లుల్లి ఇందులో వేసేసాం కాబట్టి మళ్ళీ నేను తాలింపులో వేయట్లేదు. సో నూనె ఇంకా కొంచెం వేడవ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఫస్ట్ మనం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, కాస్తన్ని తాలింపులు మెంతులు, అలాగే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. శనగపప్పు, మినపప్పు మంచిగా వేగాలి, దూరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి.
తాలింపు ఎప్పుడు మాడపెట్టుకోకూడదు. తాలింపు ఎప్పుడు ఇలా దూరగా ఉంటేనే బాగుంటుంది. కొంతమంది ఊరికే మార్చేస్తారు. తాలింపు మాడితే కనుక ఏ పచ్చడికైనా అస్సలు బాగుండదు. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు, కొద్దిగా పసుపు. ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసుకున్నాం, మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నాం. ఇలా తయారు చేసుకున్న తాలింపుని పచ్చళ్ళలో వేసేసుకున్నాం. పావని, నీకు స్మోక్ స్మెల్ పడదు అని చెప్పావు కదా, ఇలా పచ్చడి ట్రై చేయి, చాలా బాగుంటుంది. మరి ఫస్ట్ ఒక్కసారి ఇక్కడ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత బౌల్ తెచ్చుకొని అందులో బౌల్లో వేసేసుకున్నాం. ఇప్పుడు బౌల్లోకి పచ్చడి తీసేసుకున్నాం. ఇది వేడి అన్నంలోకి ఎంత బాగుంటుందో చపాతీ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది, పెరుగన్నంతో. రాగి ముద్దతో అయితే ఇంకా బాగుంటుంది. రాగి ముద్దతో మనం పచ్చడి వేసుకొని తినాలి అంటే ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకొని కాస్త పల్చగా చేసుకుంటే బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా హెల్తీగా చేసుకునే పచ్చడి అండి. పచ్చి వంకాయ పచ్చి పచ్చడి అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పావనిలాగా ఎవరికైనా స్మోక్ ఫ్లేవర్ నచ్చకపోతే పచ్చడిని ఇలా ట్రై చేయొచ్చు. మరి పావని కోసం ఈరోజు మనం తయారు చేసిన పచ్చడిని మరొకసారి రికాప్లో చూసేద్దామా. వంకాయ పచ్చి పచ్చడి తయారీ విధానం. ముందుగా కుక్కర్ గిన్నెలో కొంచెం నీళ్లు పోసి అందులో కట్ చేసుకున్న వంకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, చింతపండు, సరిపడా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఉడికించిన ఉల్లిపాయ టమాటా ముక్కల్ని మ్యాష్ చేసుకొని అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసి కలుపుకోవాలి. తరువాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త పసుపు వేసి వేయించి ఆ తాలింపుని వంకాయ పచ్చడి పైన వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వంకాయ పచ్చి పచ్చడి రెడీ అవుతుంది.